హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. కానీ దానికంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. నేనైతే ఈ ముగ్గు వేసి సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను, కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అయితే ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే సేనాపతి తనంతట తానే అమూల్యాని తన కోడలుగా అంగీకరించి మనసు మార్చుకుంటాడు. అసలు ఎలా జరిగింది, సేనాపతిలో అంత మార్పు ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలనుకుంటే ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మాత్రం వేదవతి వాళ్ళమ్మ శారదాంబ పుట్టినరోజు సందర్భంగా మొత్తానికైతే భద్రావతి వాళ్ళ అన్నయ్య సేనాపతి వీళ్ళందరినీ ఒప్పించి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇంకా వాళ్ళు డిస్కషన్ చేసుకొని, సరే వాళ్ళతో మనకేంటి, అట్లీస్ట్ అమ్మకి ఇంకా వయసు అయిపోయింది, ఆవిడ్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు, వెళ్దాము అని చెప్పేసి భద్రావతి అంటుంది. అలా మొత్తానికి వాళ్ళు ఎగ్రీ అయితే సరే మేము వస్తాము అని చెప్పేసి అంటారు. ఇంకా వాళ్ళ కన్ఫర్మేషన్ తెలుసుకున్న వేదవతికి ఇంకా అయితే సంతోషం ఆగదు, ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా వెంటనే రామరాజుతో అంటుంది, ఇన్నాళ్ళకి నా పూజలు ఫలించాయి, ఇన్నాళ్ళకి నేను చూసిన ఎదురుచూపులు ఫలించాయి అని చెప్పేసి అంటుంది. అనేసరికి నాకు అర్థమైంది నీ సంతోషానికి, కాస్త కుదురుగా ఉండు, మరీ అంత సంతోషపడిపోయి గాల్లో తేలితే నేను 2 పారాషూట్లకి ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా సరదాగా మాట్లాడతాడు రామరాజు. ఊరుకోండి, మీరు ఎప్పుడు అలానే అంటారు, కాకపోతే మీకు తెలుసు కదా నేను ఎంతలాగా మన 2 కుటుంబాలు కలవాలని ఎదురు చూశాను అంటే, అవునవును, మొత్తానికి నీ పూజలు ఫలించాయి కాబట్టి సంతోషంగా ఉండు, ఎలాంటి అపార్థాలు ఉండవు, అన్నీ తొలగిపోయి సంతోషంగా కలిసి ఉంటాం అని చెప్పేసి రామరాజు అంటాడు. అనేసరికి మీ నోటి చలవ వల్ల ఇంకా అలానే అయితే చాలు, కాకపోతే అన్నయ్యకి కొంచెం కోపం, మీకు తన గురించి తెలుసు కదా, సో ఏమన్నా కూడా కొంచెం మీరే సర్దుకొని ఉండరు అంటే, నాకు చెప్పాలంటే అంతగా ఇంటికి వచ్చిన అతిథుల్ని అవమానించడం మా ఇంట వంట లేదు, వాళ్ళు ఏమన్నా ఏం చేసినా సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళేలాగా చూసుకుంటాను అని మాటిస్తాడు. అనేసరికి ఇంకా రామరాజుని అయితే పొగడేస్తుంది వేదవతి. మీరు నా బంగారం అండి, మీరు నన్ను అర్థం చేసుకుంటారు, నాకు తెలుసు కదా అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంక వెంటనే రామరాజు అయితే ఇంకా అలాగో మొత్తానికైతే వీళ్ళు డిస్కషన్ పెట్టుకున్నాక ఇంకా ఈలోపు మాటలు భద్రావతి సేనాపతి వీళ్ళంతా కుటుంబం కోడలు అల్లులతో పిల్లలతో వచ్చేసి ఇంకా మొత్తానికి రామరాజు ఇంటి ముందు అయితే నిల్చుంటారు. ఇంక సేనాపతి అయితే మొహం ముడుచుకుంటూ కూర్చుంటాడు, ఎందుకంటే అస్సలు నచ్చదు సేనాపతికి రామరాజు అంటే. ఇంకా మొత్తానికి అక్కడి వరకు వచ్చి ఆగిపోయారేంటన్నయ్య, రండి అని చాలా ఆప్యాయంగా వేదవతి పిలుస్తుంది. పిలిచాక మీ దరిద్ర మొహాలు చూడటమే ఎక్కువ, నువ్వంటే సరే ఇంకా నీ మొగుడి మొహం చూడాలంటేనే నాకు తేలిజర్లు పాకినట్టుంది అనేసరికి ఇంక వెంటనే ధీరజ్కి అయితే కొంచెం కోపం వస్తుంది ఆ మాట అనేసరికి ఏంటి మావో గొప్ప మాటలు మాట్లాడుతున్నావు, కొంచెం మాటలు పెరిగినట్టు అనిపించట్లా, ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేరు, ఇంటికి అతిథుల్లా వచ్చారు, అతిథుల్లా ఉంటే బాగుంటుంది అనేసరికి వెంటనే రామరాజు, అరే ధీరజ్ మధ్యలో నీకెందుకురా, ఊరుకొని ఒకడాగు, సరే రండి బావా అనేసరికి, నువ్వు పిలిస్తే మేము రావాలా అంటే, ఏంటన్నయ్య అలా అంటావు, ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ అన్నీ ఎందుకు, సరదాగా వచ్చారు, సంతోషంగా గడిపి అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి వేదవతి అంటుంది. ఇంకైతే భద్రావతి అయితే వేదవతిని ఆప్యాయంగా చూస్తుంది. వేదవతి కూడా ఇంక అక్కని చూసేసరికి సంతోషంలో ఉప్పొంగిపోతుంది. అయితే ఇంకా వీళ్ళంతా కలవటం చూసిన వల్లికి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఈ సంతోషం ఎంతసేపు ఉంటుందో నేను చూస్తాను, ఏదో ఒక పొల్లు పెట్టి మళ్ళీ వీళ్ళకి తగాదాలు పెట్టకపోతే నా పేరు వల్లియే కాదు అని చెప్పేసి అనుకుంటుంది వల్లి. ఈ లోపైతే ఇంకా మొత్తానికి వేదవతి అయితే చాలా రిక్వెస్ట్ చేస్తుంది, రండి లోపలికి అనేసరికి ఇంకా రామరాజు కూడా, రండి బావా ఇక్కడి వరకు వచ్చి ఉండిపోతారేంటి అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక మొత్తానికైతే వచ్చేసరికి, సరే రండి నీ కాళ్ళు కడుక్కోండి అంటే, నువ్వేంట్రా పనోళ్ళ కనిపిస్తున్నావా, మీరే కదా మమ్మల్ని పిలిచారు, మీరే కడగండి అన్నట్టుగా సేనాపతి మాట్లాడతాడు. ఇక ధీరజ్కి అయితే అడుగడుగున రామరాజుని అలాగా అవమానించేసరికి ఎంతైనా తండ్రి కదా కోపం వస్తుంది. కానీ ఏం చేస్తారు, ఇంటికే అతిథుల్లా వచ్చారు, వాళ్ళని మనం ఏమీ అనకూడదు అన్న ఒక మాట ఆల్రెడీ రామరాజు చెప్పి ఉంచుతాడు. కాబట్టి ఇంకా వెంటనే ధీరజ్ అయితే మరి ఇంకేం మాట్లాడాడు. సో ఇంకా ప్రేమ కూడా ఇంకా ధీరజ్ని కామ్ చేయడానికి ప్రయత్నిస్తుంది, ఎంతైనా సేనాపతి తన తండ్రి కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ సేనాపతికి ముందు నుంచి స్టేటస్, హోదా, ఆస్తి, అంతస్తు తప్పితే మనిషి ఎలాంటి వాడైనా అనవసరం. సో ఇంకా తన తండ్రి మైండ్ సెట్ తెలుసుకున్న ప్రేమ మాత్రం ఇంకా మొత్తానికి ధీరజ్ని రిక్వెస్ట్ చేస్తుంది,
ఆయన గురించి తెలిసిందే కదా, రాక రాక వచ్చారు, 2 కుటుంబాలు ఒకటవబోతున్నాయి. నువ్వు ఏదైనా ఈరోజు మావయ్య గారిని అంటే నాకు కూడా కోపంగానే ఉంది. కానీ ఏం చేస్తాం ధీరజ్, కాస్త నా మొహం చూడు, ఏమన్నా కొంచెం భరించు. ఈ రోజుకి అనేసరికి ఇంక ధీరజ్ కూడా కామ్ అయిపోతాడు. ఇలా మొత్తానికి ఇంకా వీళ్ళైతే మాత్రం వస్తారు. లోపలికి వచ్చి కూర్చునేసరికి ఇంకా వేదవతి అయితే భద్రావతికి తన చీరలు, తన నగలు అన్నీ చూపించి పొంగిపోతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా నీతో మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేశానక్క. ఇంకా ఈ జీవితానికి ఇదే చాలు. ఇంకా ఈ జన్మలో కలుస్తామని అనుకోలేదు. అయినా మన ఇద్దరి గుండె చప్పుడు ఒకటి. వీడు వేరైపోతే మన గుండె ఆగిపోతుందని చెప్పావు అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా భద్రావతి అయితే చాలా ఎమోషనల్ అవుతుంది. ఎమోషనల్ అయ్యేసరికి ఇంకా వెంటనే నన్ను క్షమించి చెల్లి, కాకపోతే పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చేస్తాం. ఎంత చెప్పినా తమ్ముడికి అర్థం చేసుకోడు కదా. అలా అని ఇద్దరు 2 కళ్ళే. అట్లీస్ట్ చెల్లిగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు, వాడు నన్ను అసలు అర్థం చేసుకోడు, అదే బాధ. కానీ మొత్తానికి అపార్థాలు అనర్థాలు తొలగిపోయి అట్లీస్ట్ ఈరోజు 2 కుటుంబాలు ఒకటవుతున్నాయి, ఇంకా అదే చాలు అన్నట్టుగా భద్రావతి వేదవతితో అంటుంది. అనేసరికి ఇంకా వేదవతి అయితే సరే అక్క, నీకు ఇష్టమైన వంటలు చేశాను, రా రుచి చూద్దు అని చెప్పి ఇంకా మొత్తానికి భద్రావతి చుట్టూనే తిరుగుతుంది. భద్రావతి కాలు కడుగుతుంది, భద్రావతికి తిని పెడుతుంది, అన్నీ చేస్తుంది. చేసేసరికి ఇంక మొత్తానికి వేదవతి సంతోషం చూసిన నర్మదా వీళ్ళైతే అందరూ సంతోషపడతారు, ఒక వల్లి తప్ప. ఇంకా నర్మదానైతే వీళ్ళందరికీ ఇంట్లోపలికి రావడానికి దిష్టి కూడా తీయమంటుంది, బొట్టు పెట్టి ఆహ్వానించమంటుంది. తెగ హడావిడి చేసేస్తుంది వేదవతి. ఇంకా ఈ లోపైతే శారదాంబ అయితే ఇంకా ఒకేసారి కుటుంబాల్లో పిల్లలు కలవటం చూసి చాలా సంతోషిస్తుంది. సంతోషించి ఇంకా వెంటనే ఇంక ఈ జీవితానికి ఇది చాలు, నేను బతికుండగా మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు. సేనాపతి వాడొక్క మైండ్ మారితే బాగున్ను, ఇంకా అంతకు మించింది ఏం లేదు, వాడేదో నా కోసం వచ్చాడు కానీ మనస్ఫూర్తిగా రాలేదనిపిస్తుంది అనేసి అంటాడు. అనేసరికి ఇంకా ఈ లోపు అయితే ధీరజ్ వస్తాడు. ధీరజ్ వచ్చేసరికి ఇంకా విశ్వ అయితే కలుపుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే విశ్వకి అమూల్య అంటే చాలా ప్రేమ. కానీ వీళ్ళ 2 ఇరు కుటుంబాల గొడవల వల్ల వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అమూల్య విశ్వతో మాట్లాడడం మానేస్తుంది. సో అలాగ మొత్తానికి అట్లీస్ట్ బావ హెల్ప్ తీసుకొనైనా అమూల్యకి దగ్గర అవుదామని ప్రయత్నిస్తాడు విశ్వ. ఇంకా ధీరజ్ అయితే మాత్రం కొంచెం అదే పంతంలో ఉంటాడు, మావ నువ్వా నేనా అన్నట్టుగా. ఇంకా ఈలోపు రామరాజు తమ్ముడు వచ్చి ఇంకా వీళ్ళనైతే సరదాగా కలపడానికి ప్రయత్నంలో ఉంటాడు. కానీ ప్రతి అడుగడుగున అయితే మాత్రం సేనాపతి రామరాజుని అవమానిస్తూనే ఉంటాడు. అయినా ఈలోపు ప్రేమ ఏమో డ్రింకులో జ్యూసులు పట్టుకొని వస్తుంది. తీసుకోండి నాన్న అంటేనేమో నాకేం అవసరం లేదమ్మా అంటే, పర్లేదు మామ తీసుకోండి అంటే, పనివాడి ఇంట్లో నేను తాగడం ఏంటి అంటాడు. మాట మాటికి రామరాజుని పనివాడు అని మాట్లాడేసరికి చాలా కోపం వస్తుంది. ఇంకా ఈలోపు నర్మద అయితే వీళ్ళందరి కోసం వేడివేడిగా గారెలన్నీ చేసి తెస్తుంది. ఇంకా అలా మొత్తానికి సరదాగా అంతా గడిచిపోతూ ఉంటుంది. ఇంకా ఈలోపు మొత్తానికి శారదాంబ అయితే ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతుంది పిల్లలందరూ ఒక దగ్గర కలవటం చూసి. ఇంకా వేదవతి కూడా, చూసావమ్మా, మనం మనసులో గట్టిగా అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, ఆ భగవంతుడే మనకు సాయం చేస్తాడు. మా అందరినీ చూడకుండానే పోతాను అనేదాన్ని ఎప్పుడు, కాబట్టి ఇప్పుడు సంతోషమేనా అంటే, ఈ జన్మకి ఇది చాలమ్మా, మొత్తానికి నీ గట్టి భగీరథ ప్రయత్నం ఫలించింది, ఇంకా మీ అన్నయ్య మనసు గట్టిగా మారాలని కోరుకో అనేసరికి ఇంకా వెంటనే విశ్వ వచ్చి, ఆ పని నేను చూసుకుంటాను, మా నాన్న మనసు నేను మారుస్తాను అనేసరికి ఇంకా అక్కడ విశ్వాన్ని చూసి అమూల్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా అమూల్య తను అలా అవాయిడ్ చేయడం చేసి కొంచెం విశ్వ అయితే బాధపడతాడు. కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులు తెలిసినవే కదా, అర్థం చేసుకుంటాడు. ఇంకా అలాగ మొత్తానికి అయితే పుట్టినరోజు సందర్భంగా వీళ్ళు కేక్ కట్ చేయిస్తారు శారదాంబకి. ఇంకా ఈలోపు అయితే శారదాంబ ఫస్ట్ పీస్ తీసి భద్రావతికి పెడుతుంది. పెట్టాక సేనాపతికి పెడుతుంది, ఇంకా వేదవతికి పెడుతుంది. పెట్టేసరికి ఇంకా వీళ్ళు తింటూ ఉండగా రామరాజుని చూసి, పని వాళ్ళ ఉంటే బాగుంటుంది, ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం కాదు, ఏం చేస్తాం, మా కర్మకాలి ఇది తీసుకొచ్చి మన ఎత్తిన పెట్టింది అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు సేనాపతి. ఇంకా వెంటనే పాపం మార్నింగ్ నుంచి రామరాజుని అలా అల్లుడిని అనేసరికి శారదాంబ చాలా కోపానికి ఒక పట్టుకుంటుంది. కానీ 2 కుటుంబాలు ఒకటయ్యాయి అనేసరికి ఏ విషయం బయట పెట్టదు. కానీ ఇంకా అంతమందిలో పదే అలా అన్నా కూడా రామరాజు ఏమీ మాట్లాడకపోవడం చూసి వెంటనే సేనాపతితో, ఎందుకురా ఇంకా అయిపోయిన విషయాలు తవ్వుకుంటావు, అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడు నువ్వేమనుకున్నా తను నీ బావ అంటే, ఎప్పటికీ వాడు నా బావ మాత్రం కాలేడు, ఏదో నా కూతురు ఇష్టపడి చేసుకుంది కాబట్టి తలంచాల్సి వచ్చింది తప్పితే అసలు వీళ్ళతో నాకు బంధుత్వం ఏంటి అని చెప్పేసి తక్కువగా చేసి మాట్లాడేసరికి ఇంక వెంటనే శారదాంబ
సేనాపతికి ఒక్కటి కొడుతుంది. కొట్టి, ఏమనుకుంటున్నారో నువ్వు వీళ్ళ కుటుంబం కోసం? అసలు పనివాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు ఎవర్రా పనివాళ్ళు? ఆ రోజు ఆ కుటుంబం అనేది లేకపోతే ఈరోజు నువ్వు ఈ పొజిషన్లో ఉండేవాడు కాదు అనేసరికి, ఏంటి ఏంటి వాళ్ళ కుటుంబం లేకపోతే మేము ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదా? ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే, నేను నిజమే మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు ఈ నిజం బయట పెట్టకే దీన్ని ఇంతవరకు తీసుకొచ్చాను అని చెప్పేసి శారదాంబ అంటుంది. అనేసరికి ఇంక వెంటనే రామరాజు, సరే అత్తయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఆగండి అంటే, నువ్వు ఊరుకోనన్నా, ఇన్ని రోజులు వీళ్ళు నిన్ను ఇంత తక్కువ చేసి చూస్తున్నా నా నోరు కట్టేశారు. సర్లే ఇంక ఏదో రోజు వాళ్ళే తెలుసుకుంటారంటే, ప్రతిసారి పనోడు అంటే అసలు ఈ ఆస్తికి వారసుడే రామరాజు అనేసరికి ఇంక వీళ్ళంతా స్టన్ అయిపోతారు. ఈ ఆస్తికి వారసుడు రామరాజా, నీకు పుట్టినరోజుతో పాటు వయసు మళ్ళింది, ఈ వయసుతో పాటు నీ బుర్ర కూడా పోయినట్టుంది అని చెప్పేసి సేనాపతి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే, నాకు మతి చెల్లించడం కాదు, నిజం తెలిస్తే నీ మతి చెల్లిస్తుంది. ఆ రోజు కానీ వీళ్ళ నాన్న లేకపోతే మీ నాన్న, మా పిల్లలు, మీరు చిన్న పిల్లలు, మనమంతా కలిపి రోడ్డున పడేవాళ్ళం. ఎవరో తెలియని వ్యక్తిని నమ్మి మొత్తం డబ్బు ఆ బిజినెస్లో పెట్టేశాడు. మొత్తానికి చాలా పెద్ద లాస్ వచ్చింది. ఇంకా మొత్తానికి పిల్లాంత్రి అందరూ కలిపి ఉరేసుకుందామన్న టైంలో ఇంకా మొత్తానికి వీళ్ళ నాన్న వచ్చి తన ఆస్తి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తన ష్యూరిటీగా మనపై దారబోస్తాడు. అయితే కనీసం కాస్త గ్రాటిట్యూడ్ కూడా లేకుండా ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు. కానీ ఆయన చనిపోయాక వీళ్ళకేమీ లేకుండా అయిపోయింది. కానీ ఈరోజు అనుభవిస్తున్న ఆస్తిపాస్తులు వీళ్ళవే. తను గట్టిగా తలుచుకొని తారుమారు చేయగలడు ఏదైనా. కాబట్టి కాస్త ఆలోచించుకొని మాట్లాడు అని నిజాన్ని బయటపెట్టేస్తుంది శారదాంబ. అప్పటి వరకు వేదవతికి కూడా ఆ విషయం తెలీదు. రామరాజు అంత ఆస్తిపరుడు, వాళ్ళ నాన్న సాయం చేస్తేనే వీళ్ళంతా ఈ పొజిషన్లో ఉండగలిగారు అని చెప్పేసి. ఇంకా వేదవతి అయితే ఇంక వెంటనే అంటుంది సేనాపతితో, ఇప్పుడు చెప్పురా ఏం మాట్లాడతావో నువ్వు అనేసరికి ఇంక వెంటనే వేదవతికి అయితే ఇంకా సేనాపతితో అంటుంది, ఇప్పుడు చెప్పరా, ప్రతిసారి నా భర్తని పనోడు అని ఇంత చీప్గా చేసి మాట్లాడావు. వాళ్ళ నాన్న చేసిన త్యాగం ఏంటో వాళ్ళకి తెలిసిన ఇప్పటి వరకు సొంత భార్యనైనా నా దగ్గర కూడా బయట పెట్టలేదు. అయినా ఆ హుందాతనం ఎప్పుడూ ఆయనలో కల్పిస్తూనే ఉంది. లేకపోతే నీ చెల్లినైనా నేను ఆయన్ని ఎందుకు ప్రేమిస్తాను? కారణం ఏదైనా కావచ్చు. ఈ రోజుల్లో మనిషి మంచితనం కావాలి. ఆస్తిపాస్తులు ఈరోజు ఉంటే రేపు పోతాయి. ఆ రోజు వీళ్ళ నాన్నే లేకపోయి అమ్మ చెప్పినట్లుగా సహాయం చేయకపోతే మనందరం పోయి ఏ చెరువులోనో దూకి చచ్చేవాళ్ళం అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంక మొత్తానికైతే సేనాపతి నోరు మూసేసరికి ఇంక వెంటనే రామరాజు, సరే బావా అవన్నీ మీరు పట్టించుకోకండి, అయిపోయిందేదో అయిపోయింది అనేసరికి ఇంక వెంటనే సేనాపతి అయితే వీళ్ళ నాన్న చేసిన సహాయం రామరాజుకి తెలిసినా కూడా ఏ రోజు ఆస్తి కోసం ఆశపడలేదు. అలా అని చెప్పి తిని ఎన్నిసార్లు అవమానించి మాట్లాడినా కూడా తను ఏ రోజు ఎదురు తిరిగి సమాధానం చెప్పలేదు అన్న విషయం అయితే అర్థమవుతుంది. అర్థమై ఇంక వెంటనే క్షమాపణ చెప్తాడు. నన్ను క్షమించు బావా, అసలు నేను ఇదంతా అసలు ఈరోజు నిజం తెలుసుకున్నాకే నాకు జ్ఞానోదయం అయింది. ఈ విషయం నువ్వు మాకు ముందే చెప్పాల్సింది. నిన్ను ఎంతలా అవమానించాం. అసలు మా చెల్లి నిన్ను ఇష్టపడి వచ్చేసింది అన్న కోపం వల్లే నేను నిన్ను ఇలా మాట్లాడాను. కానీ ఆ రోజు మీ నాన్న మీ కుటుంబమే లేకపోతే ఈరోజు మేమేమైపోయేవాళ్ళము. అయినా అమ్మ చెప్పినట్టుగా ఈరోజు మేము అనుభవిస్తుంది, మేము చేస్తుంది ఇదంతా మీరు మాకు ప్రసాదించిన ఆస్తి. నన్ను క్షమించు అని చెప్పేసి మొత్తానికి అంటాడు సేనాపతి. అనేసరికి ఇంక వెంటనే రామరాజు అయితే అంటాడు, మనలో మనకి క్షమాపణలు వద్దు అంటే, మరి నీ రుణం మేము ఎలా తీర్చుకోగలం? ఇంత పాపపు మాట్లాడాను, నిన్ను ఇంతలా అవమానించాను, ప్రతిసారి మీ కుటుంబాన్ని నేను ద్వేషిస్తూనే ఉన్నాను. నా సొంత చెల్లెలైనా తన మొహం చూడకుండా అసహించుకుంటూ మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చాను. అయినా కూడా ఈరోజు నువ్వు నాకు అతిథి మర్యాదల్లో తక్కువ చేయలేదు. నేను నిన్ను ఎన్ని మాటలన్నా కూడా నువ్వు భరించావు. ఇలాంటి కుటుంబాన్ని నేను బాధ పెట్టాను అని చెప్పేసి సేనాపతి అంటాడు. ఇంకా వెంటనే భద్రావతి కూడా ఆ మాట అందుకుంటుంది. ఏదైతే అమ్మ చెప్పిందో అది నిజమేరా తమ్ముడు. నాకు మీరు చిన్న పిల్లలు, నాకైతే గుర్తుంది. కాకపోతే అది ఎంతవరకు వాస్తవం అనేది నా వరకు నాన్నగారు రానివ్వలేదు. కానీ ఈరోజు అమ్మ చెప్తే తెలిసింది. కాబట్టి ఇంకెప్పుడు మనం వీళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈరోజు మనం ఇంత సంతోషంగా ఇలాంటి పొజిషన్లో ఉన్నామంటే ఆ రోజు వీళ్ళ నాన్నగారు చేసిన సాయమే అని చెప్పేసి వెంటనే భద్రావతి కూడా అలా అంటుంది. అనేసరికి ఇంక వెంటనే అక్కడున్న నర్మద వీళ్ళంతా మొత్తం ప్రేమ వీళ్ళంతా సంతోషిస్తారు. ఇంకా సేనాపతిలో కూడా మార్పు వస్తుంది. వచ్చి ఇంక అక్కడికక్కడే అంటాడు, నేను మీ రుణం తీర్చుకోవాలి, నేను చేసిన తప్పు కడిగేసుకోవాలి అంటే ఖచ్చితంగా
నేనిప్పుడు అమూల్యని నా కోడలుగా అంగీకరించాలి. మన ఇరువురు కుటుంబాల మధ్య ఉన్న గొడవల వలన వీళ్ళ 2 మనసుల్ని మనం విడగొట్టేసాం. కాబట్టి నేనే చెప్తున్నా. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మీ ఇద్దరు ఒకటి కండి అని చెప్పేసి అమూల్యని, విశ్వాని అక్కడే ఒకటి చేస్తాడు సేనాపతి. ఇంకా ఈలోపైతే వల్లి అయితే కుళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే వాళ్ళ అమ్మ భాగ్యానికి కాల్ చేస్తుంది. చేసి ఇక్కడ అనుకున్నది ఒకటైతే అయింది ఒకటి. అందులోని ఒక నిజం బయటపడింది. అసలు వీళ్ళంతా అనుభవిస్తున్న ఆస్తిపాస్తులంట ఆ రామరాజు మా మావయ్య వంట. అసలు ఇదేం ట్విస్టో నాకు అర్థం కావట్లేదు. ఈ శారదాంబ ఈ ముసలిదుందే ఇది మామూలుది కాదు. అనవసరంగా లేనిపోని నిజాలు బయటపెట్టి 2 కుటుంబాలని ఒకటి చేసేసింది. ఏదైతే జరగాలని నేను ప్రయత్నించానో అది మాత్రం తారుమారైపోయింది అనేసి తెగ బాధపడిపోతూ ఉంటుంది వల్లి. ఇంకా వల్లి మాటలు విన్న భాగ్యం ఇంకా వెంటనే నువ్వు ఏమీ కోప్పడిపోకే, ఇప్పుడు ఏమైపోయింది, అంతా కలిసిపోయారు, అవకాశం దొరకదా మనం వాళ్ళని విడగొట్టలేమా, అనవసరంగా మైండ్ పాడు చేసుకొని నువ్వు ఇదైపోకు, వాళ్ళలో కూడా సంతోషంగా ఉన్నట్టు నటించేసాయి అనేసని భాగ్యం అంటుంది. అంతే అంటావా అని చెప్పి వల్లి అంటుంది. అనేసరికి ఇంకా వీళ్ళైతే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. అసలు ఊహించని రీతిగా శారదాంబ పెట్టిన నిజం వల్ల సేనాపతి అయితే మారుతాడు. మారడమే కాకుండా విశ్వాని, అమూల్యాన్ని కూడా ఒకటి చేస్తాడు. ఇంకా ఈలోపైతే వేదవతి రామరాజుని పక్కకు తీసుకెళ్ళి అడుగుతుంది, నేను మీ భార్యనే కదా, నాకెందుకు మీకు ఒక్కసారి కూడా నిజం చెప్పాలనిపించలేదు అంటే, మాకు నిజం తెలుసు, కానీ నిజం చెప్తే సొంత అన్నయ్య నీ భర్తని ఇలాగా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని తెలుసుకున్న నువ్వు తట్టుకోలేవు, కాబట్టి ఇంక గొడవకి వెళ్తావు, ఇది కాస్త పెద్దదైపోతుంది. అది జరగటం నాకు ఇష్టం లేకే, ఎలాగో ఆ రోజుల్లో నాన్న సాయం చేశారు, వేరే పరిస్థితిలో ఉన్నారు, కాదని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు అలా అని చెప్పి ఎంగిలికూడికి ఆశపడినట్టుగా ఇచ్చింది మేము తిరిగి తీసుకోలేము కదా, కాబట్టి అందుకే ఏ రోజు మీకు నిజం బయట పెట్టలేదు. అయినా అత్తయ్య గారు ఇంత సడన్గా చెప్పేస్తారని నేను కూడా అనుకోలేదు అని చెప్పేసి రామరాజు చెప్తాడు. చెప్పేసరికి ఇంకా ఆ మాటలు సేనాపతి వింటాడు. వినేసి తనలో తాను అనుకుంటాడు, ఈ రోజుకి కూడా మేము ఇంత అనుమానించినా సరే రామరాజు మనసు మారలేదు, మా పైన ఎప్పుడు ద్వేషం లేదు, మమ్మల్ని అర్థం చేసుకుంటూనే ఉన్నాడు. ఆ రోజు వాళ్ళ నాన్న మాకు సాయం చేస్తే ఈరోజు మనస్పరంగా తిని మాకు సాయం చేశాడు, కాబట్టి ఇలాంటి మంచి కుటుంబాన్ని బాధ పెట్టాను అని చెప్పి తనలో తను గొప్ప మదన పడిపోతూ ఉంటాడు. ఇంక ఈలోపు ధీరజ్ వెళ్తే ఇంకా అలాగూ ముందు ధీరజ్తో చాలా కోపంగా ప్రవర్తించాడు కాబట్టి ఇంకా ధీరజ్ని అల్లుడు అని చెప్పి పిలుస్తాడు. ఇంకా ధీరజ్ని అల్లుడు అని పిలిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్. అసలు సేనాపతిలో అలాంటి మార్పు చూసి వేదవతి అయితే గొప్ప సంతోషిస్తుంది. ఇంకా వెంటనే ధీరజ్ కూడా చెప్పండి మావయ్య అంటే, నన్ను క్షమించాలుడు, అసలు నేను ఇలాగా చేయాల్సింది కాదు, ఇప్పుడేదో మీ నాన్న వాళ్ళు సాయం చేశారు అని కాదు, కాకపోతే నేను ప్రతిసారి నాన్నని అవమానిస్తూనే ఉన్నాను, కొడుగ్గా నీకు ఎలా ఉంటుందో నాకు అది అర్థమైంది, కానీ నీ పెంపకం సరైంది, రామరాజు పెంపకంలో పెరిగిన నీవు మాట తీసుకున్నావు కానీ తిరుగు నన్ను ఒక మాట అయినా అనలేదు, అందుకే నాకే మనసు బాధ అనిపించి నేను నీకు క్షమాపణ అడుగుతున్నా అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే మీరు నా మామ, అందులోని నా మేనమామ, అంతేకాదు కూతుర్నిచ్చావు, ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నావు, అదే చాలు, అయినా ఆస్తిపాస్తులు ఈరోజు ఉంటాయి మామ, రేపోతే, కానీ శాశ్వతమయ్యేది మంచి మనసు, అది మా నాన్నకుంది, అదే మాకు 1000 కోట్ల ఆస్తి అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే వేదవతి, బాగా చెప్పావురా, మొత్తానికి మీ మావ కళ్ళెత్తి తెరిపించావు, ఇంకా అసలు ఈ విషయం మనకి ముందే తెలుసుంటే మన అపార్థాలన్నీ తొలగిపోయేవి అనేసరికి నాకున్న డబ్బు మదం వదిలింది, నేను చేసిన తప్పుకు పరిష్కారం అమూల్యాన్ని విశ్వాన్ని కలపటమే, అది కూడా జరిగింది, ఇంక ఈ జన్మకి ఇదే చాలు అని చెప్పేసి చాలా ఆప్యాయంగా వేదవతితో మాట్లాడతాడు సేనాపతి. ఇంకా ఆ రకంగా మొత్తానికి సేనాపతి మార్పును చూసిన వీళ్ళంతా చాలా సంతోషపడతారు. ఇంకా వెంటనే శారదాంబ అయితే సేనాపతిని పిలుస్తుంది. పిలిచి మొత్తం ఇంకా వివరిస్తుంది మాట. అసలు ఆ రోజు నువ్వు అలా ఏ రోజైతే మీ చెల్లిని వదిలేసుకున్నావో అప్పుడే నీకు నిజం చెప్దాం అనుకున్నాను, కానీ రామరాజు నన్ను ఆపేశాడు, బావకి ఇప్పుడు ఇవన్నీ తెలిస్తే మనసు నొచ్చుకుంటుంది, ఏదో ఒక రోజు తన చెల్లి ప్రేమ తనకు అర్థమవుతుంది, తనంతట తానే కుటుంబంగా వస్తాడు అని బలంగా చెప్పాడు. అసలు నిజమైన దీక్ష మీ చెల్లిది కాదు, మీ బావదే, మీ పైన అపారమైన ప్రేమ, తను ఆస్తి కోల్పోయాడు అన్న బాధ కన్నా మిమ్మల్ని కోల్పోయాడు అన్న బాధే నా అల్లుళ్ళ నాకు ఎప్పుడూ కనిపించింది, కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పగలను, అలాంటి అల్లుడు ఉండటం నా అదృష్టం, నీ చెల్లికి ఏ రోజు కష్టం రాకుండా చేసుకున్నాడు, కుటుంబం ఈరోజు ఈ రీతిలో ఉందంటే అది రామరాజు చలవే, కాబట్టి ఏ రోజు తనని తక్కువ చేసి అయితే మాట్లాడుకురా అని చెప్పేసి కొడుక్కి చెప్తుంది శారదాంబ. ఇంకా వెంటనే సేనాపతి అయితే ఇంకా రామరాజుని హత్తుకుంటాడు.
బావా నన్ను క్షమించు అంటే ఎన్నిసార్లు అడుగుతా బావా క్షమించమని, అసలు ఇప్పుడు ఏం జరిగిందని, అసలు మనంతా సంతోషంగా గడపడానికి వచ్చాం, ఇందులో క్షమాపణల గురించి ఎందుకు అని చెప్పేసి అనేసరికి, లేదు బావా అసలు నా పైన నాకు ఆలోచించుకుంటేనే చిరాగ్గా ఉంది, ఎన్నిసార్లు నేను నిన్ను బాధ పెట్టాను, ఏ రోజు కూడా నువ్వు మదన పడలేదు, మేం దూరం అయ్యామనే ఆలోచనలో నువ్వు మదన పడ్డావని తెలిసిన అనుక్షణం నుంచి నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఇంకెప్పుడు కూడా నేను నీ విషయంలో అలా ప్రవర్తించను అని చెప్పేసి అనేసరికి, సరే సరే బావా ఇప్పుడు ఇదంతా ఎందుకు, సంతోషంగా వచ్చాం, మటన్ అన్నీ తెప్పించాను, సరదాగా కూర్చొని తిందాం, మన జీవితంకి ఇంకా మీరు కలిసారు, మాకు అదే సంతోషం అని చెప్పేసి మొత్తానికి రామరాజు సేనాపతి అయితే ఒకటైపోతారు. వాళ్ళ కలిగి చూసిన కుటుంబం అంతా ఇంక సంతోషంలో మునిగి తేలిపోతుంది. ఇంకా భద్రావతి కూడా చెల్లిని అలా కలుసుకున్నందుకు, కుటుంబాలు ఒకటైనందుకు చాలా సంతోషిస్తుంది. అలాగే శారదాంబ పుట్టినరోజు కారణంగా తను బయటపెట్టిన నిజం వలన సేనాపతిలో మార్పు వచ్చి, అలాగే తను పాపం కడిగేసుకోవాలి అన్నట్టు తను చేసిన తప్పుకు పరిష్కారంగా విశ్వాని, అమూల్యని అక్కడే అందరి ముందు ఒకటి చేస్తాడు సేనాపతి. కాబట్టి ఇది జరిగిన ఎపిసోడ్. మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతిదీ మీరు చాలా ఈజీగా చూడగలరు. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.